స్టేజ్మెన్ గా పెద్ద మనుషులుగా మాట్లాడితే చరిత్ర హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది. భారతదేశంలో మరొక రాష్ట్ర విభజన అనేది ఏది జరిగినా సరే ఇది ఒక ఆదర్శంగా తీసుకునేలా ప్రవర్తించాలి ఇద్దరు కూడా. దాంట్లో వస్తాయి కాంప్లికేషన్స్, బట్ పబ్లిక్ లో ఆ పిచ్చ సెంటిమెంట్ లేదు. ఇవాళ ఆ పిచ్చ సెంటిమెంట్ పబ్లిక్ లో లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. మొన్నటి వరకు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కృష్ణా జలాలు నీటి వాటాల పంపకాల గురించి వాళ్ళకి మనకు అధికారుల మధ్య జరిగిన ఏది జరిగినా విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా మీరే బాకీ ఉన్నారని చెప్పి అప్పట్లో కేసీఆర్ లేవనెత్తిన వీటి గురించి ఇప్పుడు చంద్రబాబు గారు ఏమన్నా రేవంత్ రెడ్డితో కూర్చొని క్లారిటీ తీసుకుంటారు. మనకే డబ్బులు రావాలన్నట్టు కేంద్ర ప్రభుత్వమే తేల్చింది. 7,000 కోట్లు ఆంధ్రాకి ఇవ్వమని ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. అప్పుడు ఆయన 11,000 కోట్లు ఎంత రావాలని, ఆయనకి 11,000 కావాలన్నాడు. ఏంటి ఆయన వేసే లెక్క? మనకి ఇక్కడ ఉన్నటువంటి సీలేరు పవర్ ప్లాంట్ మనకు వచ్చేసింది. సీలేరు పవర్ ప్లాంట్ అనేది ఆంధ్రాలో ఉంది కాబట్టి అది విభజన టైంలో కట్టారు, విభజనకు ముందు కాబట్టి అది ఇటు వచ్చేసింది అంటాడు. దాంట్లో ఉన్న ప్రాజెక్ట్ లెక్కే అది ఎక్కడదక్కడ అనేది పవర్ ప్లాంట్. ఇంకా మళ్ళీ దాంట్లో ఏముంటది ఇక్కడ వాటా అంటే అప్పుడు అక్కడ వాటా ఇస్తున్నాడు మనకి హైదరాబాద్ లో. హైదరాబాద్ వాటా మనకి ఇస్తే అప్పుడు అది అడగచ్చు సీలేరు వాటా. సీలేరు వాటా తీసుకుని 9,000 కోట్లు తీసుకుని హైదరాబాద్ నుంచి ఏడాదికి 30,000 కోట్లు మనకి, ఎందుకంటే జనాభా ప్రాతిపదికన ఇచ్చింది అది. ఏడాదికి 55,000 కోట్లు హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. అది దాంట్లో ఇచ్చేసే మనకు 38,000 కోట్లు ఇచ్చేసేయండి, 30,000 కోట్లు ఇవ్వండి పోనీ ఇస్తారా? కాబట్టి ఆ యొక్క పాయింట్లు రైజ్ చేయడం తప్పించి ఏముండదు అందులో. ఒకసారి దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయాలు చూసుకుంటే లోక్సభలో రాహుల్ గాంధీ గతంతో పోలిస్తే చాలా అగ్రెసివ్ గా ఆయన స్పీచ్ కానీ ప్రధానంగా